ఝాన్సీని. ఈరోజు అయితే మా సితార అయితే ఇంటికి అయితే రాబోతుందండి. మా అన్నయ్య వేరే పని మీద అయితే ఇంటికి అయితే వెళ్ళాడు అనమాట. ఇటు వెళ్ళాడు కదా అని చెప్పానని సితార్ని కూడా తీసుకురామని చెప్పాను అన్నాం. సితార అయితే వచ్చేసిందంట, దగ్గరకు ఒక 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటానని చెప్పాను అని అందనమాట. అసలు తను రాగానే ముందు ఆ హడావిడి అయితే చూడాలన్నమాట. ఎందుకంటే రాత్రి నుంచి చంపుతుంది ఫోన్లో, అమ్మ అమ్మ వస్తున్నా వస్తున్నా అని చెప్పానని. సితార రాగానే సితార ఆనందం మమ్మల్ని చూసిందాన, అదే మమ్మల్ని వదిలిన దానికి చూసిన దానికి ఆనందం ఉండేది కదా. నాకు కూడా కొంచెం ఆనందం ఎక్కువగా ఉంది సితార్ని చూసేదానికి, ఆగట్లేదు అనమాట. టైం 8 బాబైంది, 5 నిమిషాలు అని చూద్దాం. 5 నిమిషాలు వచ్చిద్దో 10 నిమిషాలు వచ్చిందో టైం చెప్పు మరి. అసలు 5 నిమిషాలు ఇక్కడ ఉంటాను అంటుంది, చూడాలి. రాత్రి అయితే అన్నం వండానండి. ఈయన గారు బిర్యానీ తెచ్చాడు. ఇక ఆ అన్నం అయితే మిగిలిపోయింది, ఎవరు తినలేదు. నాకు మాటగాడు చెప్పలేదు, లేదంటే ఉండేదని కాదు. అంటే ఆయన ఫోన్ చేసాడండి, తప్పు నాదే. ఫోన్ నేను ఎత్తలేదు, బట్టలు ఉతుక్కుంటున్నాను. అందువల్ల అయితే కూర ఇదిగో పచ్చడి. నువ్వు నిన్న టేస్ట్ చేయని పచ్చడి ఈరోజు టేస్ట్ చేయాలి. ఈరోజు చేసి వచ్చే పిల్లకి కూడా అదేనా? వచ్చే పిల్లకి కూడా అదే. ఆ పిల్ల స్పెషల్ ఏంది బిర్యానీ ఇద్దరు, ఆ పిల్లకి లేకపోతే ఆ పిల్లకి ఇద్దరు నేను మధ్యాహ్నం ఉంది బిర్యానీ. ఈరోజు అయితే ఊర్లో అయితే పక్క ఊర్లో పెళ్ళి ఉందండి. మాకు కూడా కబురు వచ్చిందంట. సితార పొద్దున్నే వస్తున్నానగానే ముందన్నమాట, అదేనమాట సితార భోజనానికి వస్తుందని చెప్పానండి. గుడ్లు ఏంది? సితార గుడ్లు. గేదె ఎంత గీసారు? ఏం మరి నా గుడ్లు మీరు తింటున్నారు అంటే వచ్చి ఆ మాట కూడా అనేది. నేను మీ బడిలో ఏం కూర వండారంటే, మీ బడిలో గుడ్లు ఇచ్చారమ్మా, గుడ్లు తెచ్చి అట్టేసానన్న. నా గుడ్లతో అట్టేసారా అని చెప్పాను అన్న. మొన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొట్టు దగ్గర కానీ వెళ్తే బొప్పాయికాయలు ఉన్నాయండి. ఇది చాలా తీగ ఉన్నాయండి. మొన్న పెద్దకాయ కోసింది ఝాన్సీ, ఎంత తీగ ఉన్నాయంటే నాటుకాయ అనుకుంటుంది. దాన్ని కోసేటప్పుడు ఇది పడిపోయింది అనమాట. దీన్ని కూడా ముగ్గ వేసుకుంటే పండిద్దా అన్న మా అత్తమ్మ అయితే తీసుకొచ్చాను. దీన్ని ముగ్గిది కావాలని ఇదే కవర్లో కట్టి 2 కవర్లు వేసి ఊపిరి ఆడకుండా పెట్టాను, ముగ్గలేదు. చచ్చుండిద్ది అది కప్పకి, చచ్చుండిద్ది అది కప్పకి. అనిలు దీనిలో వేసి పెట్టమని అనుకున్నాడు. ఇది వాడట్లేదు కదా అని చెప్పాను. ఈ కవర్లో వేసి ఇట్లా పెట్టేసేస్తాను, మామూలుగా పెట్టు. దీని మరకలన్నీ దానికి అయిపోతాయి. ఏం కాదు పెట్టు, తొందర ముగ్గమ్మ. దీని ఇత్తనాలు కూడా దాచి పెట్టానండి. కాయ చారని చాలా బాగుంది. దేవుడు సితారకి 2 పాల ప్యాకెట్లు బాక్స్ వేసుకొచ్చావా? నేనే ఆ టీచర్ గారిని అడిగి అట్ట ఎత్తుకొచ్చి, ఎందుకని నాకు ఉపయోగపడిద్దని. విడిగా ఎత్తంటే నేనే ఇదే కలాకండ్ చేయొచ్చు, కమ్మగా దాంతో చేయొచ్చు. కాకపోతే గ్యాస్ అయిపోయింది, పొయ్యి మీద చేయాలి. చేద్దాంలే. నాకు కావలేదు 5 నిమిషాలు. నేను పోతున్నా, అయిపోయామంటుంది. ఎంత అయింది? బాగుంది, 5 నిమిషాలు అయ్యిందే. 5 నిమిషాలు అనేది పావు గంట అయిపోయిందండి. వచ్చేసారన్న, ఇంటి దగ్గర ఉన్నారన్న. నేనైతే వెళ్ళి ఫోటోని అయితే తీసుకొచ్చేస్తాను. ఇంటికి అడగలేదు, సంచి తీసుకుని వచ్చేస్తున్నారు రోడ్డు పడి. నడు కాలు పడుకో. కాలు కొట్టుకొచ్చుకుందా? ఏ కోసం ఆడుతున్నా కనపడుతున్నా. అబ్బాయి పేరుకి అమ్మాయి. వెల్కమ్ సార్, వెల్కమ్. దిగులు పట్టలేదు మీద, దిగులు పట్ల పుట్టిందా? ఎక్కడ పుట్టింది? అందుకొచ్చా, అది కానీ దిగులు పట్ల. హాయ్ చెప్పు, మర్చిపోయా. బాగున్నారండి అను అనాలి. గుండు చేపి మాకు ఝాన్సీ ఏ ఇంటికి వచ్చినా కానీ అయ్యే మరి కాపిల్లకి అయ్యే దేవుడిచ్చింది.
అక్కలు బాగున్నారా? రమ్మంటే రాట్లా అని చక్క వస్తానందే. తీసుకురాకూడదు మరి? తీసుకురావచ్చుగా. చాలా అందుకని ఆడెప్పుడు చూసి మొన్నట్లు ఫ్రైడ్ రైస్ మాకు. ఫ్రైడ్ రైస్లు తింటున్నారు అందుకు రావట్లేదా? 5 నిమిషాలు వస్తుందన్న దాన్ని ఇప్పుడు దాకా ఉండవేంది? టిఫిన్ కోసం ఆపాడంట. పిఎం గారు బ్రష్ చేయలేదంటే టిఫిన్ చేయలేదంట. అని పొద్దున్నే బయలుదేరారు కదా. మర్చిపోయా మళ్ళీ. నువ్వు బ్రష్ చేసినా ఏడేం లేదు, పచ్చడే ఉంది. అవునా? సరే బ్రష్ చేసి మొహం కడుక్కుని బ్రష్ చేసి 2 ఒకటేగా తిను మామిడికాయ. సత్యన్న ముందు ఆకలి అవుతుంది. ఆడిగా కాయలు అయ్యి శతానికి వేసి ఉంటారు తినమని. మంచిది. నవ్వద్దు. ఎందుకు నవ్వుతుంది? తొందరగా చెప్పు. ఏంది? ఈ ఊరికి అయిపోయినాయి అంట. మమ్మల్ని నాటికి వెళ్తే వాళ్ళకి పంపించిందంటండి. నాకు ఆశనే ఇక అయ్యే పంపించింది. ఈసారి వచ్చి అంత ఆశ పెడతాను. ఈ మామిడికాయల కోసం టిఫిన్ చేయకుండా వచ్చిందా? అంటే బ్రష్ చేయాలి కాదు, బ్రష్ చేస్తుంది బయట. మంచిది. సంచి ఒకటి వేసుకుని 2 జతల పట్టలు పెట్టుకుని వచ్చేసింది. క్యాన్లు ఆపుతున్నా సరే ఆ రోడ్డు మీద రాగానే గిట్టుకు పరిగెత్తుకొచ్చి అది మొహం వండిద్దు కదా అట్లా కడుక్కొని గడ మొహం. ఫస్ట్ ఈ సంవత్సరం మామిడికాయ తినలేదు ఇప్పుడు దాకా. నేను నిన్న నువ్వు తిన్నాను. నేను నెల్లూరులో అక్క ఇచ్చింది. ఈ నాగలాంటి మామిడికాయలు మరి ఎక్కడ మామిడికాయలు మా ఏరియా అయ్యి అనుకుంటా. కడుక్కొత్త కడగంటకి వెళ్ళి మొహం కడగలేదని టిఫిన్ చేయకుండా వచ్చావా? మొహం కడిగే టిఫిన్ చేయాలా? సబ్బుతో కడుక్కో. అది కాదు, ఇది మళ్ళీ ఇది అయిపోయింది. మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చాడు. వీడియో తీసిన నువ్వు బ్యాగ్ కొన్నావు కదా, అది వచ్చింది. చాలా వచ్చిందా? తెల్లగా వచ్చేయాలా రుద్దితే. ఇది తిరుగు. సార్ బాగా తెల్లకుండా రా, వచ్చే ఇంకా. అది అందట్లో కండవాయి అమ్మా, పిల్లకి కండవాయి. బట్టలు మార్చు, జారిపోతున్నాయి. కోసావా మామిడికాయలు? బా డ్రెస్ అప్ప పైన ఆడపిల్లలాగా ఏమనిపించలేదు నాకు. కుక్క మొక్కం దాన్ని మాటలు బాగా మాట్లాడేవాడా? కొయ్యి ఆకలి అవుతుందా బాగా? వద్దంటే లాభ ఛాన్సీ. తీసుకో. ఎక్కడ కొన్నారు ఈ కాయలు? అటు చాలా మందికి. ఎక్కడ? అటు కలర్ తెల్లపాలు వచ్చింది కదా, అటు కలపాలు కూడా ఉంది. తీసుకోండి. రాక స్వప్నం వస్తే
మాసం కేసం వండకుండా అట్టేసి పెడుతున్నా ప్రస్తుతానికి అట్టే అత్తంగా ఆ? నేను చుట్టానా మరి ఎవరివి మనిషిని వండి చుట్టాలు కూడా వంటలేదమ్మా ఆ? కాదా చుట్టాలు మనుషులు కాదా నువ్వు చుట్టానుగా మరి ఎప్పుడు మరి ఎవరివి మరి ఎవరివి చిన్నపిల్లవా చిన్నపిల్లలు చుట్టాలు అంటారుగా చిన్న చుట్టాలు అంటారు వాళ్ళని నేను నీ కూతురు ఆ మొక్క చెప్పు ఏమన్నా నేను నీ కూతురు కూతురులాగే కనపడతలేదు నాకు పెద్దగా ఆ? కొడుకు లాంటి కూతురు లాంటి కొడుకుని అమ్మాయి లాంటి అబ్బాయిని చెప్పు మా అమ్మ ముందు కుట్టించు చుట్టం ఆకలంట మంచం ఎరగదా ఏందంటారు అయిపోయిందయ్యా ఈగ నీకేందో తెలుసా కొట్టేసి సితారా నీకు రాత్రి వండిన అన్నము రాత్రి వండిన పచ్చడి ఇప్పుడు వేసిన కోడిగుడ్డట్టు నేను రాత్రి గుడ్లీని అయితే ఈ గుడ్లీలు నేను అదే అన్నానమ్మా నాకు గుడ్లు వేసి తినేసేస్తున్నారు అంటుందని నేను ఉంచి పెట్టమన్నా నేను వచ్చేదాకా అవి ఉంచి ఏం పెట్టాను పచ్చడి ఇది పుదీనా ఉమ్? పుదీనా టమాటా ఎండుమిర్చి ఉమ్. తీసుకొని బాటిల్ తీసుకొని గుడ్లు వేసి చల్లమండి రాట్లే అనుకో ఇక్కడ గాలి పడి తిరగరా కూర్చో నా పెట్టమ్మా మనం కొత్త కలిపొద్దు అవునా మంచిది సితారకు పెట్టి సితార చెప్పింది ఎట్టుందనేది పచ్చడి అట్టు కలిపి పెట్టి అట్టుడితో పిల్ల పచ్చడి వద్దంటుంది వద్దా ఉమ్. ఒక్క నిమిషం ఉంచున్నారా అట్టు గమ్ము ఆడిపోతుంది మా బాగుందా అది అది ఇది మన డైలాగ్ అది అది సూపర్ ఏది అది సూపర్ వీడియో కాల్ వచ్చేసింది వచ్చిందా సూపర్ ఏంది బాగుంది ఏంది ఏం బాగుంది అట్టు అన్నం కలిపి బాగుంది ఇట్రా, ఇట్రా. పచ్చడా అనిలా అట్టు పచ్చడి నాకు పచ్చడి బాగుంది అవునా ఇది వేడి అన్నం అయితే ఇంకా బాగుండేది నేను రోడ్లో తినేసాను అందులో నేను నాకే నోరు ఊరిపోయిందా బాగా బాగా సితార్ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అది మాటల్లో చెప్పలేదన్నమాట అదండి సంగతి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్